ఆయన యందు మనసుండడం అలవాటైపోయిన వాడెవరో ఆయనను ఈశ్వరుణ్ణి చేరకుండా ఆపగలిగినది లేదు. అందుకే దాని విషయంలో ఒక విచిత్రమైనటువంటి మాట చెప్తుంటారు. ఆఖరికి భగవంతుని యందు ఐక్యమైపోయే స్థితిలో కూడా భక్తి యొక్క దార్ఢ్యం ఎలా ఉంటుందంటేట, ఇంకా భగవత్ సేవ యందే ప్రీతి పొందుంటుందిట. అయ్యో చూడండి, దానికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, నాకు కూతురుంది, కొడుకున్నాడు. నా కూతుర్ని నేను ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశాను, చదివించాను. దానికి పెళ్లి సంబంధం నేనే చూశాను. యోగ్యమైన వరుడు, మంచి కుటుంబం అని దానికి పెళ్లి చెయ్యాలని అబ్బో చాలా కష్టపడ్డాను. నేను కట్టుకున్న ఇల్లు ఒకటి అమ్మేశాను. పెద్దాపురం నాకున్నది ఆ ఇల్లు ఒక్కటే, అది అమ్మేశాను. ఇప్పుడు వేరే ఇల్లు కట్టుకున్నాను అనుకోండి కాకినాడలో. ఆ ఇల్లు అమ్మేశాను. ఆ డబ్బు పెట్టి ఎంతో బాగా పెళ్లి చెయ్యాలని ఎంతో తాపత్రయపడి దానికి నిజంగా అంత బాగా పెళ్లి చేసి కన్యాదానం చేసేసి ఇంటికొచ్చి బావురుమని ఇచ్చాను పూజామందిరంలో. అయ్యో నా కూతురు వెళ్ళిపోతోంది అత్తారింటికని. నేనే కదా కూతురికి పెళ్లి సంబంధం చూసింది, నేనే కదా అవన్నీ చేసింది, మరి కూతురు వెళ్ళిపోతోందని ఏడుపు ఏమిటి అంటే, ఎంత నేననుకుని ఇచ్చేస్తున్నా కూతురు నా ఇంట్లోంచి వెళ్ళిపోతోందని ఏడిచినట్టు భగవంతుని యొక్క భక్తిట మోక్షాన్ని కూడా ఒక స్థితిలో అమ్మో ఆయన ఎందుకు కలిసిపోవడమేనా, ఆయన్ని సేవించడానికి ఇంక అవకాశం ఉంటుందా అంటుంది. భక్తి యొక్క దార్ఢ్యం అలా ఉంటుంది. దానికి సుప్రభాతంలో ఒక విచిత్రమైన శ్లోకం ఉంటుంది, నేను ఇప్పుడు చదువుతుంటాను. అందులో ఆ శ్లోకంలో ఒక మాట అంటారు. అందులో స్వామివారిని స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా కల్పాగమా కలనయా కులతాం లభంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అంటారు. స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా తద్గోపురాగ్రశిఖరాణి నిరీక్షమాణా. స్వర్గము అపవర్గము, ఉత్తమలోక ప్రాప్తి, మోక్షము ఏమిస్తున్నా కూడాట వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆనందనిలయ విమానం చూసి అవన్నీ మాకొద్ది ఇక్కడ ఉంటామంటారట. అంటే భక్తి యొక్క తాత్పర్యం అలా ఉంటుంది. ఆ మనసు భజించి సేవించడానికి అలవాటు పడిపోయిన వాడు పతనం అయ్యేటట్టుగా చూడగలిగినది లోకంలో ఉంటుందా? వాడికి ఆకాశం అడ్డం కాదు, పాతాళం అడ్డం కాదు. పైకి వెళ్ళేవాడికి పాతాళం అడ్డం ఏమిటి? ఎవరికైనా పైకి ఎడుతుంటే ఆకాశం అడ్డం అవ్వాలి, ఇంకోటి అడ్డం అవ్వాలి. పాతాళం అడ్డం ఎలా అవుతుందంటే కింద పడితే పాతాళం అడ్డం అవుతుంది. బాగా కింద పడిపోదాం అనుకున్నానండి, నాకు పాతాళ లోకం అడ్డొచ్చింది అనాలి. ఈశ్వరుణ్ణి చేరాలనుకున్నవాడు పైకి ఎడతాడు కానీ కిందకి ఎడతాడా? అంటే ఒకవేళ ఓ తప్పు చేసి కిందకి వెళ్ళిపోయినా ఈశ్వరుడు వాడిని ఏం బాధ పెట్టడు. వాణ్ణి మళ్ళీ పైకెత్తే పూచి ఆయనే తీసుకుని పైకెత్తుతాడు. అందుకని పాతాళం అవడం అవదు, కింద పడ్డా కూడా వాడికి అంత కింద పడ్డా అంత పైకి ఎక్కుతాడు. దానికి ఉందా అంటే ఉంది. ఉదాహరణ బలిచక్రవర్తే ఉన్నాడు. అంత ఇంద్రుణ్ణి గెలుద్దామనుకున్నవాడు గెలవలేక గురువుగారిని శుక్రాచార్యుల వారిని పట్టుకుని విశ్వజిత్ యాగం చేసి అగ్నిహోత్రంలోంచి బంగారు రథం, గుర్రాలు, గొప్ప గొడుగు, అక్షయబాణ తూణీరాలు, ధనస్సు అన్నీ పొంది ఇంద్రుణ్ణి ఓడించి అంత గొప్పవాడైతే ఇంద్రుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు. ఆయన గురువుగారు శుక్రాచార్యుల వారిని ఆశ్రయించాడు. నేను మా గురువుగారు మీ దగ్గరికి వచ్చాను, నేను ఎలా ఓడించాలి బలిచక్రవర్తిని అని అడిగాడు. నేనా శుక్రుడా వదిలేయి, గురువుల అనుగ్రహం పొందిన వాణ్ణి పాడు చెయ్యగలిగిన వాడు ఉండడు. బలమునవానికి వృద్ధి వచ్చే గురువుగారి మాటల వల్ల వృద్ధిలోకి వచ్చాడు. వారి పాటింపకిక మీద వాడి చెడును. ఒకనాడు గురువుగారి మాట వినడవు, అప్పుడు పాడైపోతాడు. అప్పటి వరకు నువ్వు ఎదురు చూడంతే. గురువుగారి మాట వినకుండా ఎప్పుడు ఉంటాడో అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండన్నాడు. గురువుగారి మాట వినకుండా చేయగలిగిన వాడెవరు? ఆ తెలివితేటలు ఒక్క విష్ణువే. అందుకే ఆయన వామనమూర్తిగా వచ్చాడు. వచ్చి 3 అడుగులు చాలన్నాడు. 3 అడుగులు ఏమిట్రా బాబు, నేను మహారాజుని, నువ్వు ఏమైనా అడుగు, గొడుగు, ఆఖరికి నీకు నేను ఏవైనా పెద్ద పెద్దవి ఇస్తాను తప్ప ఇది ఎక్కడి ప్రారంధం, నువ్వేమో 3 అడుగుల నేల ఇమ్మంటా ఏమిటి, 3 అడుగుల నేల అడక్కు, ఇంకేమైనా అడుగు, ఇంకేమైనా అడుగని పాపం ఎన్ని అడిగాడు. వరచేలములో, మాడలో, ఫలములో, వన్యంబులో, గోవులో, హరులో, రత్నములో, రథములో, విరుష్ణాన్నమో, కన్యలో, కరులో, కాంచనమో, నికేతనములో, భూములో,
ధరణీఖండమో కాక ఏమడిగేదో ధాత్రి సురేంద్రోత్తమ, ఏం కావాలో అడుగన్నాడు. అబ్బెబ్బే ఒంటివాడ నాకు 1-2 అడుగుల మేరయిమ్ము సొమ్ము మేరయ్యొల్ల కోర్కె తీర బ్రహ్మ కూకటి ముట్టెద దానకుతుక సాంద్ర దానవేంద్ర, నేను ఒంటివాణ్ణి, నాకు 1-2 3 అడుగులు అన్నాడు. 2 అడుగులతో భూమి ఆకాశాలు కొలిచి 1 అడుగు బలిచక్రవర్తి తల మీద పెడతాడు. 1-2 అన్నాడు, 3 అడుగులు అనలేదు. ఇమ్మన్నాడు. ఇస్తానన్నాడు. ఇస్తానంటే శుక్రాచార్యులు వారు పరిగెత్తుకొచ్చారు. ఒరే నాయన, వచ్చినవాడు విష్ణువురా, ఇవ్వకు పాడైపోతామన్నారు. విష్ణువు అయితే మాత్రం నాకు పట్టిన గొప్పతనం ఎవరికి పట్టింది? ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట ఆపైనా కరంబుంట మేల్ కాదే రజ్యము గిజ్జమున్ సతతమే కాయంబు నా పాయమే. అందరికీ అన్నీ ఇచ్చే లక్ష్మీపతి, లక్ష్మీదేవి ఒంటి మీద చెయ్యేస్తే ఆవిడ అబ్బాని పొంగిపోయేటటువంటి చెయ్యి కింద అవ్వడమా, పైన నేను చెయ్యి పెట్టి ఇవ్వడమా? ఇది చాలు, పోతే పోని అన్నాడు. గురువుగారి మాట తిరస్కరించాడు. పోయింది రాజ్యం అంతా. 3వ అడుగు ఎక్కన పెట్టనన్నాడు. నా సునృతంబుగా నినుడువదు నా జివ్వ బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నా శిరమున నెలవు చేసి పెట్టు ఈశ్వర అన్నాడు. నేను అబద్ధం అన్నాయా, 3వ అడుగు ఇక్కడ పెట్టేయన్నాడు. పాతాళానికి తొక్కేశాడు. అంటే పడిపోయాడా? ఏదైనా పోగొట్టుకున్నాడు కానీ మాట తప్పకుండా భక్తితో అలాగే నిలబడ్డాడు. ఆ భక్తికి ఆయన ఏం చేశాడు? తాత్కాలికంగా నువ్వు అలా ఉంటావు, కానీ సావర్ణి మనువు వేళకు దేవేంద్రుడుండకు నితడు దేవతలకు దుర్భాసితమకు నాచోటికి రావింతును అందు మీద రక్షింతు దయన్. నేను సావర్ణి మనువు వేళకి ఇతన్ని నేను దేవేంద్రుణ్ణి చేస్తాను, అప్పుడు ఎవరు ఇతన్ని ఏం చేయరు. ఇతను పాతాళంలో ఉన్నా నా సుదర్శన చక్రం కాపాడుతుంది, రోగాలుండవు, ఇతన్ని ఎవ్వరూ ధిక్కరించడానికి వీల్లేదు. ఇతను దేవేంద్ర పదవి అయిపోయిన తర్వాత చూడ్డానికి కూడా వీలు కాని వైకుంఠానికి ఇతన్ని పిలిపించి నా యందు ఐక్యం చేసుకుంటానని వరం ఇచ్చాడు. పాతాళానికి పోతే మాత్రం ఏమైనా అడ్డమైందా? మళ్ళీ ఎగిరి ఎంత దూరం వెళ్ళాడు, ఏ స్థాయికి వెళ్ళాడు? భగవంతుని యందు భక్తి నిలబడినది నిజమైతే నిన్ను అడ్డగలిగినది లేదు. అటువంటి వాడికి కైలాసమే కనపడినా బ్రహ్మలోకమే కనపడినా త్రోవలో వెళ్ళిపోతున్నప్పుడు ఒక వ్యక్తి దాహం తీర్చుకోవడానికి ఆగి ఒక్కసారి చలివేంద్రంలో నీళ్లు తాగి వెళ్ళిపోయినట్టు ఆగి చూసి వెళ్ళిపోయే లోకాలే తప్ప అబ్బాయి ఇవి బాగున్నాయని వాడు ఆగిపోడు. అవే బ్రహ్మలోకం. కైలాసాదులు కూడా ఆయనకి త్రోవలోకి వచ్చినా అమరావతి వచ్చినా స్వర్గమే వచ్చినా ఆయన ఆగడం. ఎందుకంటే ఆయన దృష్టి అంతా ఎప్పుడూ భగవంతుని యందు రమిస్తూ ఉంటుంది, ఆయన ఎందే కలుస్తాడు. దానికి కావలసినది సద్గురు బోధ అంటారు. చెప్పకుండా చెప్పడం, అన్యాపదేశోపదేశము అని పైకి చెప్పకుండా చెప్పడం. నేర్చుకోవలసినది ఏమిటంటే ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరించగలిగినటువంటి మనసుని నీలో నువ్వే పెంపొందించుకో. ఉద్ధరేణ ఆత్మనాత్మానం ఆత్మానవసాదయేత్ ఆత్మైవరాత్మనా బంధు ఆత్మైవ రిపురాత్మన. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. నీకు ఆకలిస్తే నువ్వు అన్నం తినాలి, నీకు నిద్ర వస్తే నువ్వు నిద్రపోవాలి. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. నీకు నువ్వే మిత్రుడు, నీకు నువ్వే శత్రువు. నీ మనసు లౌకిక విషయముల యందు మాత్రమే అనురక్తమైతే నిన్ను బాగు చేయగలిగిన వాడు ఎవ్వరూ ఉండడు. నీ మనసు భగవంతుని యందు రమించడం అలవాటైతే నిన్ను ఎవ్వరూ ఉద్ధరించక్కర్లేదు. అది నీ అంత నువ్వుగా ఆ భక్తికి ముహూర్తాలు ఉండవు. వచ్చే ఏకాదశి నుంచి భక్తిగా ఉంటానండి అంటే అది ఏమైనా శంకుస్థాపన, గృహప్రవేశమా? భక్తిగా ఉండడం అన్నది మనసులో భగవంతుని యొక్క చింతన చేత వస్తుంది. ఎంతటి మహోపకారి అన్న భావన అది కలిగితే ఆయన ఆరాధన యందు లౌల్యము కలుగుతుంది. ఎప్పుడెప్పుడు ఆరాధిస్తానా, ఎప్పుడు కాళ్ళు కడుగుతానా, ఎప్పుడు అర్ఘ్యం ఇస్తానా, ఎప్పుడు ఆచమనీయం ఇస్తానా అని మనసు కొట్టుకుపోతుంది. అర్చాలౌల్యా సంతతం చంద్రమౌళే పౌనఃపుణ్యం విష్ణునాంనాంచ పాఠ ఏకం చాసౌ బోధతే దేవతానాం అంటారు మహాస్వామి వారి గురించి. అటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి అటువంటి వాడికి ప్రతిబంధకమేది, ఆపగలిగినది ఇది, అది నేర్చుకో అని చెప్పడం అన్యాపదేశం ఉపదేశం. అంత గొప్ప కీర్తన. పరమ భాగవతోత్తములై భగవంతుడిని చేసిన స్తుతి పాఠాలలో కూడా ఇటువంటివి పద్యాలు శ్లోకాలు కనపడుతూ ఉంటాయి. ఈ కీర్తనకి సంబంధించినంత వరకు
ఎదురుగుండా ఉన్నటువంటి వెంకటేశ్వరుణ్ణి, తిరుమలలో విరాజమానుడైన వెంకటేశ్వర స్వామి వారి ఎదుట నిలబడి, అది కేవలం ప్రతిమ అన్న భావన కాకుండా ఆయన వెంకటేశ్వరుడే, ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అన్న భావనతో అన్నమాచార్యుల వారు మాట్లాడుతున్నటువంటి కీర్తన. అంటే యద్భావం తద్భవతి. అసలు ముందు మనం ఆరాధన చేసే మూర్తి అది విగ్రహం కాదు, అది పరమాత్మ అన్న భావన మనకుంటే పరమాత్మగానే ప్రతిస్పందిస్తాడు. వెంకటేశ్వరుణ్ణి దర్శించినటువంటి అన్నమాచార్యుల వారు ఆయన సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అన్న ఉద్దేశ్యంతో ఆయనతో మాట్లాడుతున్న కీర్తన. అందుకే నేను నువ్వు నన్ను చూచి నువ్వు అన్న మాటలతో ఆయనతో మాట్లాడుతున్న సంబోధనతో ప్రారంభమైంది. అందులో అంటారు, నన్ను చూచి హరి నువ్వు నవ్వకుండేవా. నన్ను చూసి నువ్వు నవ్వకుండా ఉండలేవు, నాకు అర్థమైంది. అయితే నవ్వడం అనేటటువంటి మాటలో పరిహాసం చేయడం ఒక ఎత్తు. అంటే నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది సరైన పని కాదు, అయోగ్యమైనది, అనౌచిత్యమైనది అన్నప్పుడు పరిహాసాస్పదంగా ఆయన నవ్వడం వేరు. వెంకటేశ్వరుడి నవ్వు శుచిస్మిత. రామాయణంలో అంటారే, తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత అంటారు. ఒక కన్నతల్లి పసిబిడ్డడి యొక్క అమాయకత్వానికి ఎంత శుద్ధమైన నవ్వు నవ్వుతుందో, ఎంత పవిత్రమైన నవ్వు నవ్వుతుందో, భగవంతుని యొక్క నవ్వు అంత పవిత్రంగా ఉంటుంది మనం చేసే అమాయకపు పనులు చూసి. తల్లి ఏదో వేడిగా ఉన్నటువంటి పాయస పాత్ర అక్కడ ఉంటే పిల్లవాడు వెళ్ళి నేను తినేస్తానని పాయస పాత్రలో చెయ్యి పెట్టబోతే, నువ్వు తినలేవురా, అది చాలా వేడిగా ఉంది, నేను చల్లారి పెట్టి పెడతానని చెప్పి ఎంతో ప్రేమగా నవ్వు నవ్వి వాడిని దూరంగా పెట్టి ఉప్పుని ఊది చిన్న చిన్న ముద్దలు వాడి నోట్లో ఎంత ప్రేమతో తినిపిస్తుందో అంత ప్రేమతో నవ్వుతాట భగవంతుడు. అందుకని భగవంతుని యొక్క నవ్వు శుచిస్మిత, మందహాసం, చిన్న నవ్వు నవ్వుతాడు అని. అందుకని మూకశంకర్లు మందస్మిత శతకం చేశారు. 100 శ్లోకములు ఆయన నవ్వు మీద చేశారు, అమ్మవారి నవ్వు మీద. అటువంటి భగవంతుడు దేనికి నవ్వుతున్నాడు అన్నమాచార్యుల వారిని చూసి అంటే, ఆయన నేను ఈ మార్గం పట్టుకున్నాను కాబట్టి నేను తరిస్తాను అని అనుకుంటున్న వాళ్ళని చూసి నవ్వుతాట. ఎందుకని అంటే, ఏ మార్గం మీరు పట్టుకున్నా అది ఎక్కడ వరకు తీసుకెళ్ళగలదు అంటే భగవంతుడు ఉన్న చోటుకి తీసుకెళ్ళగలదు, భగవద్ దర్శనం చేయించలేదు. మీకు అదేదో నేను గొప్ప కోసం చెప్పట్లేదు, ఉదాహరణ మీకు బాగా పట్టుకోవడానికి చెప్తున్నాను. మీకు నన్ను చూడాలి అని అనిపించింది అనుకోండి, ఆయన ఎక్కడ ఉంటారండి అని అడుగుతారు. ఏదో పలానా చోట ఉంటారండి అని చెప్పారనుకోండి, మీరు అక్కడికి రాగలరు. కానీ తలుపు తీసి మా అబ్బాయి ఇవాళ ఆయన ఎవరిని చూడాలనుకోవట్లేదండి, ఆయన ఏదో చదువుకుంటున్నారు, నేను ఎవరిని చూడనని చెప్పారు అన్నారనుకోండి, మీరు చూడగలరా నన్ను? సాధ్యం కాదు. కానీ ఎవర్రా అని నేను అడిగాను అనుకోండి, వాడు వచ్చి నాకు ఏదో చెప్పాడు అనుకోండి, సరే ఉండు 5 నిమిషాలు చూసి వస్తాను అని నేను వచ్చాను అనుకోండి, నేను మిమ్మల్ని చూడాలని వస్తే మీరు నన్ను చూడగలరు తప్ప, మీరు చూడాలని వస్తే నా చేత మీరు చూడబడలేరు, మీరు నన్ను చూడలేరు. మీరు నన్ను చూడడం మీ చేతిలో లేదు, నా చేతిలో ఉంది. ఇంత చిన్న విషయమే అలా ఉంటే భగవద్ దర్శనం, భగవద్ అనుభవం మనం పట్టుకున్న మార్గం వల్ల ఫలితంగా వస్తుంది. అదేనా కర్మ? కర్మ అయితే ఈ కర్మ చేస్తే ఈ ఫలితం వస్తుంది అని చెప్పచ్చు. అబ్బాయి నువ్వు ఈ పొలాన్ని దున్నవయ్యా, విత్తనాలు వెయ్యి, ఇలా నీరు పెట్టు, మొక్కలు వస్తాయి అని చెప్పచ్చు. భగవన్ మార్గంలో నీవు ఈ మార్గాన్ని పట్టుకుంటే నీకు తప్పకుండా భగవద్ దర్శనం అయిపోతుంది, మోక్షం పొందగలవు అనుకుంటే అందులో ఎప్పుడూ 2 అంగుళాలు తక్కువ వస్తుంది. నేను చేస్తున్నాను కర్తృత్వం, దాని చేత ఈ ఫలితం వస్తుంది ఒక ఆశ. ఈ 2 మనసులో ఉండి పాటించిన ఏ పద్ధతి కూడా భగవంతుణ్ణి పూర్తిగా చేరనివ్వదు. అదే భాగవతంలో ఉలూకల బంధనం. యశోద ఎంత ప్రయత్నించి కృష్ణుడి బొజ్జ కట్టేద్దామని తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల తేవంగా ఆ బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే. ఇన్ని తాళ్ళొచ్చి ముళ్ళేసి చుట్టూ తిప్పినా 2 అంగుళాలు తక్కువ వస్తూనే ఉంది. ఏమిటి 2 అంగుళాలే తక్కువ వస్తుంది? ఇన్ని తాళ్ళు ముడేసి పొట్ట చుట్టూ తిప్పినా
పొట్టకి తక్కువ అవ్వకూడదు కదా, ఎన్ని తాళ్ళు కలిపి ముడేసినా 2 అంగుళాలే తక్కువ అన్న ఆలోచన ఆవిడికి రాలేదు. ఆవిడ మరిచిపోయింది. ఆవిడ ఇందులో నిమగ్నమైపోయిందంటే ఆయన కడదాం అనుకుందంతే. అప్పుడు ఆయన కట్టబడ్డాడు. మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి, ఆవిడ కట్టలేదు. అందుకే వడల చెమటలగయ నొత్తరీయముజార తురుముకున్న విరులు జారిరాల కట్టరాని తనను కట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. ఆయన వేదమంత్రాలకి దొరకడు, ఆయన లక్ష్మీదేవి కౌగిటికి దొరకడు, ఆయన సనకసనందనాథుల మనస్సులో ఎందు దొరకడు. కానీ ఆయన దొరికిపోయాడు యశోదకి. ఎందుకు దొరికిపోయాడు అంటే ఆమె ఎందుకు చేస్తోందన్నది ఆమె మరిచిపోయింది. మరిచిపోయి ఆయన ఆయనని కట్టడం అన్న దాంట్లో 2 అంగుళాలు తక్కువ వచ్చాయన్నది ఆవిడ మరిచిపోయినప్పుడు కట్టబడ్డాడు. నేను ఇది చేస్తున్నాను, ఈ మార్గం పట్టుకున్నాను, దీనివలన ఇది కలుగుతుందని నువ్వు మరిచిపోయి ఆనందంతో అది చేసినప్పుడు ఆయన నీ చేత బంధింపబడతాడు. అదే మహాభారతంలో సహదేవుడు కట్టడం, అదే భాగవతంలో యశోద కట్టడం. అది లేనప్పుడు నేను ఒకటి పట్టుకుని ఇదిగో ఇది చేసుకొచ్చేస్తున్నాను కాబట్టి నీ దగ్గరికి వచ్చేస్తున్నాను, నువ్వు నాకు వశపడిపోతావంటే నేను గొప్ప ఆయన గొప్ప? అప్పుడు దానికి ఒక పాఠ్య ప్రణాళిక ఉంది. ఇలా చేసేస్తే ఆయన దొరికిపోతాడు. అలా ఎక్కడుంది స్వామి? అలా ఉందా అని చెప్పడానికి మనసుకు గోచరమా మాటలకు గోచరమా? మనసుకి నువ్వు దొరికిపోతావా? ఎలా దొరికిపోతావు? పటకార అంటారు లోకంలో. పటకార అంటే కింద మరుగుపాల గిన్నె ఉంటుంది, పైన నా చేత్తో పట్టుకుంటాను. పట్టుకుంటే పటకార ఏం చేస్తుంది? మరుగుపాల గిన్నెని పట్టుకుంటుంది. నేను గట్టిగా పట్టుకుని పక్కన దింపేస్తాను మరుగుపాల గిన్నెని. ఆ మరుగుపాల గిన్నెని పట్టుకున్న పటకార నేనే పట్టుకుంటున్నాను మరుగుపాలని అనుకుంది అనుకోండి, నేను పైన పట్టుకోవడం మానేశాను అనుకోండి, పట్టుకోగలదా? నేను పట్టుకుంటే పట్టుకుంటుంది కాబట్టి దాని పేరు పటకారని పేరు. ఈశ్వరుడి యొక్క చైతన్యము పడితే మనసు పనిచేస్తుంది. అసలు ఈశ్వర చైతన్యం పడకుండా మనసు ఎలా పనిచేస్తుంది? సంకల్ప వికల్పములు ఎక్కడి నుంచి వస్తాయి? నానాఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమైవ భాంతమనుభాచ్యేత సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు దక్షిణామూర్తి అష్టకంలో. మనసు మాత్రం ఆయన ప్రభావం, వాక్కు ఆయన ఇచ్చినది. నేను ఇప్పుడు దీనికి ఇలా వ్యాఖ్యానం చేయాలంటే నేను ఎన్ని రోజులు చదువుకురాను దాన్ని? ఇక్కడ ఉన్న సమయాన్ని బట్టి ఏదో చెప్పాలంతే. నాకేదో భావన వచ్చిందనుకోండి, ఆ భావన నాలో కదిలినప్పుడు మూలాధార చక్రం దగ్గర నుంచి పైకొచ్చిన గాలి బ్రహ్మరంధ్రం దగ్గరికి వెడితే నువ్వు అట్లా నిర్గమించకూడదు, సమయం రాలేదని వెనక్కి తోసేస్తే నోటిలోకి వచ్చి నిలబడిన వాయువుని నాలుక కదిలి నొక్కితే సొట్టలు పడి గాలి అక్షరములై నా నోట్లోంచి బయటకు వస్తున్నప్పుడు అక్షరములు పదములై పదములు వాక్యములై నా భావనని పట్టుకుని ఆకాశగతమై వచ్చి మీ చెవులలోంచి లోపలికి వెడితే నా భావాలు మీ భావాలు అవుతున్నాయి. సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమో నమో. అది చేస్తున్నవాడెవరు? నేను మాట్లాడుతున్నానంటే అర్థం ఎక్కడుంది దానికి? ఇది నేను వెళ్ళిపోయిన తర్వాత నేనే చెప్పాను వ్యాఖ్యానం అంటే ఇది అది చెప్పింది, నేను చెప్పింది అది చెప్పింది. ఇది నాకు మైకు, నేను ఆయనకి మైకు. లోపల నుండి ఆయన చెప్తే నేను మైకు తప్ప నేను చెప్పడం ఏమిటి? అది తెలిసిన్న వాళ్ళు నేనన్న మాట అనలేదు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట. నే పలికిన భవహరమవునట, పలికెద వీరుండుగాథ పలుకగనేలా. నా స్వాతంత్రం ఎందుకు? ఆయన ఏది పలికిస్తే అది పలుకుతాడు తప్ప నేనన్నది ఏం లేదన్నారు పోతన గారు. ఏమిటి అంత భాగవతాన్ని ఆంధ్రీకరించిన మహానుభావుడు. కాబట్టి దీనికి ఇది మార్గం అన్నది ఎక్కడుంది అసలు? ఈ మాటల చేత ఆయన వశపడిపోతాడు. నేను ఇన్ని ప్రవచనాలు చేశాను కాబట్టి నేను ఖచ్చితంగా భగవంతుణ్ణి చేరిపోతాను అని ఎట్లా చెప్తావు? ఆయన అనుగ్రహం నీ చేత మాట్లాడించింది. నీవు మాట్లాడడంలో నిన్ను నువ్వు మరిచిపోతే మాట్లాడడం నీ నిప్పి మరిచిపోవడానికి నీ బాధ మరిచిపోవడానికి కూడా కారణమైపోతాయి. నిజంగా నీకేదో నిప్పిగా ఉంది, అయినా మాట్లాడడంలో నువ్వు ఆ నొప్పి మరిచిపోతున్నావు అంటే అన్నీ మరిచిపోవడానికి నీకున్నది సాధనం అయిపోతాయి. అప్పుడు ఈశ్వరుడు వశపడతాడు.
తప్ప ఇది నాకు మార్గము, దీనికి ఇది ప్రయోజనము అని అనుకున్నంతకాలం నువ్వు వశపడతావా స్వామి? అంత అమాయకుడివా? అది సాధ్యమా? అంటే ఆ మైమరుపు రావాలి. అందుకే మీరు చూడండి, తన్మయుడైపోయాడండి అంటారు. తన్మయుడైపోయాడండి అన్న మాటకు అర్థం ఏమిటి? తత్ యందు మయమైపోయాడు. ఏమంటే మరి దొంగ మీ జేబులోంచి డబ్బులు తీసేస్తుంటే మీకు తెలియలేదా అన్నారనుకోండి, ఆ శోభారాజు గారు కీర్తన పాడుతున్నారండి, దాంట్లో తన్మయం అయిపోయానంటాడు. అంటే మనసంతా ఆవిడ కీర్తన యందు మగ్నం అయిపోయింది. దొంగ జేబులో చేయి పెట్టడం కానీ డబ్బులు తీయడం కానీ తెలియలేదు. చర్మానికి స్పర్శ ఉండదా? ఉంది. కానీ ఎందుకు తెలుసుకోలేకపోయింది? అంటే మనసు పాట యందు తన్మయం అయిపోయింది. అలా నువ్వు ఏది చేస్తున్నావో దాని ద్వారా నువ్వు తన్మయమైపోతే అప్పుడు ఈశ్వరుడు వశపడతాడు. తప్ప ఇది నేను ఇంత బాగా చేస్తున్నానని నువ్వు నీకు పొగుడుకోవడం అలవాటైపోతే, ఇది నేనే చేస్తున్నాను అనుకుంటే నువ్వు బాగా చేసుకుంటున్నావు కదరా, చేసుకో అంటాడు. అది తన్మయానికి కారణమై, అందుకే చిట్ట చివరికి ఏదైనా ఎక్కడికి వెళ్ళాలి అంటే మౌనమునందు పర్యవసించాలి. చిట్ట చివరికి సంగీతము నాదమునందు, శబ్దం ఎక్కడ పుడుతోందో అక్కడ లయమైపోతుంది. నాదతను మనిషం శంకరం అంటారు త్యాగరాజస్వామి. అందుకే ఆ నాదము శంకర శరీరము, దాని యందు లయం అవ్వాలి. ఇక్కడ ఉన్నారు కదా మంజు భార్గవి గారు, శంకరాభరణంలో ఆయన ఏదో ఉరిమి ఉరుములు మెరిసే మెరుపుల చిరుచిరు నవ్వులు కాబోలు, సరిసరి నటనలు కాబోలు అని పరవశాన శిరసు గంగా ధరకు జారెన శివగంగ నాగానలహరి నువ్వు మునుగంగా అని పరవశించిన పరమశివుడు తల కిందకి జింపి చూస్తేట గంగ కింద పడి ఈయన తడిసిపోయేట. ఈయన గానలహరిలో ఆయన మురిగిపోయేట. అప్పుడు ఒక్క క్షణం ఆగిపోయాడు అనుకోండి, అప్పుడు నాదోపాసన చేసిన వాడను నీవాడను నేనైతే, అది నాదమునందు ఉపాసన. మౌనమునందు వెళ్ళిపోవాలి. శ్రీశైల శృంగకు హరేషు కదోపలప్స్యే గాత్రం యదామ మలతాహ పరివేష్టయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్. అప్పుడు వీడు కదలడు అని నమ్మకం వచ్చి తీగలు చుట్టుకుంటాయి. వీడు కదలడు అని నమ్మకం వచ్చి పక్షి చెవుల్లో పుల్లలు పెట్టి గూడు పెడుతుంది. వీడు కదలడు అని నమ్మి పక్షులు వాసం చేసి గుడ్లు పెట్టి పొదిగి అరుస్తాయి. అయినా కదలడు. ఎందుకనంటే తన్మయుడై ఉన్నాడు. అది సమాధి స్థితి. ఆ స్థితికి వెళ్ళినవాడు అనుభవిస్తున్నాడు ఈశ్వరుణ్ణి. వాడు జీవన్ముక్తుడవుతున్నాడు. వాడి శరీరము పడిపోయినప్పుడు విదేహమోక్షాన్ని పొందాడు. శరీరం పోయింది, ఇంకా అంతటా పరివ్యాత్మమైన ఆత్మ అయ్యాడు. ఆ తన్మయావస్థ పొందడానికి ఇది సోపానము కావాలి తప్ప, ఇది నాకున్న ప్రజ్ఞాని నాకు నేను 10 మాటలు మిడిసిపడడానికి కారణమైనంత కాలము ఈశ్వర నిన్ను చేరడానికి ఎట్లా హేతు అవుతుంది? నువ్వు నవ్వవా నన్ను చూసి? అయ్యపిచ్చాడా అని అమాయకుడైన బిడ్డను చూసి తల్లి నవ్వినట్టు నవ్వుతాడు. అయితే ఏ తల్లి నవ్విందో ఆ తల్లే పాయసం పడితే, నవ్విన పరమాత్మ ఏం చేస్తాడు? తద్దోషాన్ని దిద్దుతాడు. ఇది నీ ఎందు పోవడానికి నేను దిద్దుతానంటాడు. అందుకని గురు రూపంలో ఆయనే వచ్చి దీన్ని నువ్వు ఇట్లా వాడుకో, ఇది నీకు దీనికి కారణం కావాలి అని ఆ తన్మయావస్థని కల్పిస్తాడు. అది భగవంతుణ్ణి చేరడానికి కారణమవుతుంది. అందుకని చరణాల్లో అంటున్నారు, ఇది ఈశ్వరుడు ఉన్న చోటని నేను ఎట్లా తెలుసుకోగలను? అంతటా ఉన్నాడు, ఇందుగలడందులేడని సందేహములతో చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. ఇక్కడ ఉన్నవాడిని అయితే చూడగలను, అంతటా ఉన్నాడంటే ఎలా చూస్తాను? ఆ జ్ఞానము కలగాలి. ఆ జ్ఞానం ఎవరివ్వాలి? ఆయన ఇవ్వాలి. కాబట్టి ఉన్న చోటెరుగుదునా ఓయి అంటే పలికేవా? అతిశయం మనసులో ఉండిపోతే ఓయి అని పిలిస్తే నువ్వు పలుకుతావా? సాధ్యమా? నేనేమైనా ఒక గదిలోంచి ఒక గదిలోకి వెళ్ళిపోయినట్టు నీ దగ్గరికి పరమపదానికి వచ్చి వెళ్ళిపోగలిగినంత సమర్థున్నా? నా వల్ల సాధ్యం అవుతుందా? ఇంత పారవశ్యం ఉండి ఇంత గొప్పగా విష్ణు సంకీర్తన చేయగలిగినటువంటి మహాజ్ఞాని, భక్తి వైరాగ్యము కలిగినటువంటి వారు తన మీద పెట్టుకుని నన్ను చూసి నువ్వు నవ్వవా అని పాడడంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, వీరిని చూసి నువ్వు నవ్వవా అని రాశారనుకోండి అతిశయం అవుతుంది.
అందుకని నిజానికి ఆ హేయ గుణములు లేకపోయినా తన యందు ఆరోపించుకోవడం పరమ భక్తికి తార్కాణం. అది భక్తి యొక్క చరమస్థితి. భక్తిలో ఏమవుతుందంటే ఆ అపార వినయం వస్తుంది. నేనెంతటి వాణ్ణి, నా యందు ఏది ఉన్నది ఈశ్వర విభూతి తప్ప, యద్యద్ విభూతిమత్సత్వం శ్రీమదుర్జితమేవ వా తత్తదేవావగచ్చస్త్వం మమ తేజోంశ సంభవం. నా యందు ఏ తేజస్సున్నా అది ఈశ్వరుడి అనుగ్రహం. ఆయన తేజస్సు తప్ప నాది కాదు. ఆయన ఉపసంహారం చేస్తే ఎంతసేపు, ఆయన అనుగ్రహించాడు కాబట్టి నడుస్తోంది అన్న వినయం ఎక్కడుంటుందో అక్కడ అనుగ్రహం ఉంటుంది. అందుకే మీరు చూడండి, మహాత్ములైన వారెవ్వరూ ఈ వినయం తప్పరు. అంతటి మహానుభావుడు శంకరాచార్యులు వారు పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అన్నారు. నేను పశువుని, నువ్వు పశుపతివి అన్నారు. అవినయమపనయ విష్ణోహో అన్నారు షట్పదీ స్తోత్రంలో. నాకు అవినయాన్ని తీసి వినయాన్ని కటాక్షించు స్వామి అన్నారు. భాగవతోత్తముల యొక్క గొప్ప గుణం ఏమిటంటే ఎప్పుడు వారు ఇది నాది అన్న భావన పొందరు. వారికి అన్నింటికన్నా చదవడానికి భయమైంది ఏమైనా ఉంటే ఏంటంటే సన్మానపత్రం. ఎందుకంటే అది చదువుకుంటే నేను ఇంత వాణ్ణని ఏమైనా అభిప్రాయాలు ఏర్పడిపోతాయేమో అని భయపడి కనపడకుండా దాచేది ఏదైనా ఉంటే సన్మానపత్రమే తప్ప, ఇది నా యందు ఉన్న విభూతి నా గొప్ప అని అనుకుంటే దూరం జరగడం అవలా. అది ఆయన నన్ను లాక్కోవడానికి కట్టుకున్న తాడు. ఆయన తాడు కట్టి నన్ను లాక్కుంటున్నాడు. అంటే రాగస్వరూప పాశాఢ్య, ఈ రాగము తీసి ఆవిడ భక్తిపాశం వేసి తన దగ్గరికి లాక్కుంటోంది. నాకే ఉంది, ఏమీ లేదు, నేనేం పెద్ద చదువుకోలేదు, మహావిద్వాంసుణ్ణి గాను, సమస్త శాస్త్రములు తెలిసిన్నవాణ్ణి గాను, అయినా వీడెలా తరించాలి? అందుకని వీడికి ఏదో 4 మాటలు మాట్లాడడం అన్న లక్షణాన్ని ఇస్తే తగుదునమ్మా అని బయలుదేరుతాడు. ఏదో గంటన్నర మాట్లాడతాడు. ఇది అడ్డు పెట్టి నా దగ్గరికి లాక్కుంటానని ఆయనే ఆ పాశం వేసి తన దగ్గరికి లాక్కుంటున్నాడు. ఇదంతా నాదే అంటే నేను మాట్లాడకపోతే ఈ మైక్ ఎంతో, ఆయన మాట్లాడకపోతే నేను అంతే. అది తెలుసుకుంటే చాలు. ఆ వినయాన్ని ప్రతిపాదించి ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గములు కావు. ఏ మార్గము పట్టినా ఆ మార్గము ద్వారా నువ్వు కాదు కర్తృత్వంతో చేరేది. ప్రీతి పొంది ఈశ్వరుడు ఆక్కోవాలి, ప్రీతి పొంది ఈశ్వరుడు కలుపుకోవాలని గుర్తుపెట్టుకో, వినయాన్ని నిలబెట్టుకో. అది తాత్పర్యం కీర్తనకి. చాలు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఒక్క మాట అంటే మనని ఉద్దేశించి తనని తాను ఉద్దేశించుకుని అంటున్నట్టుగా ఇంకింతకన్నా ఏం కావాలి? హరినామ సౌఖ్యామృతము. అన్నిటికన్నా తేలిక మార్గం ఏమిటంటే భగవంతుని యొక్క నామాన్ని పలకడం. నామము ఏం చేస్తుంది అంటే నామిని తీసుకొస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని అకస్మాత్తుగా మాట్లాడుతూ శోభారాజు గారు అన్నాను అనుకోండి, ఆవిడ నా వంక తిరుగుతారు. ఎందుకని? నామము నామిని ప్రతిస్పందించేటట్టు చేస్తుంది. భగవంతుని నామము ఒకటే ఉండాలి కదా. ఇప్పుడు నాకు కోటేశ్వరరావు అని పేరు అంతే, కానీ నాకు సహస్రనామాలు ఉండవు కదా. మరి ఈశ్వరుడికి ఎందుకు అన్ని నామాలు? అంటే నామములు బాలసారి చేసి పెట్టిన పేర్లు కావు, నామములు గౌణములు. నిర్గుణుడైన భగవంతుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు ఒక్కొక్క నామము కింద మారుతుంది. ఉదాహరణకి స్థాణుహు అన్నాను అనుకోండి. స్థాణుహు అంటే సాధారణంగా మనం ఏమంటాం, కదలకుండా ఎవరైనా నించున్నారనుకోండి, నువ్వేమైనా స్థాణువా కదలవి అంటావు. భగవంతుడికి స్థాణువు అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇంకా ఆయన అంతటా వ్యాప్తి చెంది ఉన్నాడు, ఇక ఆయన కదలడానికి చోటేది. అందుకని స్థాణుహు. ఒక్కొక్క గుణము వలన ఒక్కొక్క నామం వస్తుంది. మీరు ఏదో ఒక్క నామాన్ని ప్రీతితో పట్టుకున్నారనుకోండి, ఆ నామం పలకడం అలవాటు అయిపోయింది అనుకోండి, కష్టం రానివ్వండి, సుఖం రానివ్వండి, ఏమవనివ్వండి, ఆ నామం పలకడం అలవాటైతే కలియుగంలో దానికి ఒక సౌలభ్యం ఉంది. కలియుగంలో అన్నిటికన్నా తేలిక ఏమిటంటే భగవన్నామం పలకడం. భగవన్నామం పలకడానికి ఎవరు బాగా అలవాటు పడిపోతారో వాళ్ళు ఆ నామిని దగ్గరికి తెచ్చుకోగలుగుతారు. ఆయనే వాళ్ళకి సమీపానికి వస్తాడు. వచ్చి వాళ్ళు తరించడానికి కారణం ఆయనే చూపిస్తాడు. అందుకే కలవు నామ సంకీర్తన. కలియుగంలో భగవంతుని నామం పట్టుకోవడం కన్నా తేలిక మార్గము వేరొకటి లేదు. నాకు మంత్రం రాదు, తంత్రం రాదు, యజ్ఞం రాదు, యాగం రాదు, రాని వాటి గురించి విచారించకు.
ఏదో ఒక నామం పలకగలవు కదా, శివ అనగలవు, రామ అనగలవు, ఆ నామం పట్టుకో చాలు. అది ఒక్కటి పట్టుకుంటే అది 2 ప్రయోజనములు చేరుస్తుంది. ఒకటి, నువ్వు చేసిన పాపములు ఏవి నిన్ను ఈశ్వరుణ్ణి చేరకుండా ప్రతిబంధకంగా నిలబడతాయనుకుంటున్నావో వాటిని తీసేస్తుంది. 2, ఎవరిని నువ్వు చేరాలనుకుంటున్నావో వాణ్ణి నువ్వు ప్రయత్నపూర్వకంగా చేరడం కాదు, వాడొచ్చి నీ దగ్గర నిలబడి వాడు నిన్ను పొందేటట్టు చేస్తుంది. ఎంత తేలికైంది. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే. కలియుగంలో ఇంకా నామస్మరణ కన్నా భవతరణానికి, సంసార సముద్రమును దాటడానికి మార్గము లేదు. భాగవతంలో అంటారు, నామము ఎంత తేలిక అంటే బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన మిగుల గేలినైన పద్య గజ్జ గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. మీరు బిడ్డకి పేరు పెట్టుకుని చక్రి అని పేరు పెట్టుకున్నారు, శౌరి అని పేరు పెట్టుకున్నారు, శౌరి 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 అని పేరు అదే పనిగా బిడ్డ పేరు పెట్టి పిలిచినా అది భగవంతుణ్ణి పిలిచినట్టే ఆయన లెక్కలోకి తీసుకుంటాడు. అందుకే కదా అజామీలుడు మోక్షాన్ని పొందాడు. కాబట్టి బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన, ఆడుకుంటూ భగవంతుడి పేర్లు కొన్ని అవతల వాళ్ళు పెట్టుకుని యువతల వాళ్ళు పెట్టుకుని ఆడుకుంటూ పిలుచుకున్నా సరే భగవంతుడు దాన్ని తన నామం ఉచ్చరించడంగానే స్వీకరిస్తాడు. విశ్రామ కేళినైన పద్య గజ్జ గీత భావార్థములనైన, ఓ పద్యం ద్వారానో గీతం ద్వారానో అర్థం ద్వారానో మీరు హరినామం, భగవన్నామం, శివనామం, ఏదో భగవన్నామాన్ని పట్టుకున్నారనుకోండి, ఆ నామము చాలు తరింపజేసేస్తుంది, అది మిమ్మల్ని గట్టెక్కించేస్తుంది. అందుకే అంతకన్నా గొప్పది లేదు, అంతకన్నా మీకున్న ప్రతిబంధకాల్ని తీసేసేది లేదు. ఏది ఈశ్వరుణ్ణి చేరడానికి అడ్డో దాన్ని ఆ నామం తీస్తుంది. అందుకంటారు పోతన గారు భాగవతంలో, బ్రహ్మహత్యానేక పాపాటవులకగ్ని కీలలు హరినామ కీర్తనములు, మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు, తపనీయ శౌర్య తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు, గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు, మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అరలు, బ్రహ్మాదిసురులకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు. భగవంతుణ్ణి నామాన్ని కీర్తిస్తే బ్రహ్మహత్యాపాతకం, బంగారం దొంగిలించడం, గురువుగారి భార్య పడుకున్న శయ్య మీద పడుకున్న మహాపాతకం, అట్లాగే మధుపానం, మద్యపానం చేసినటువంటి దోషం, ఇన్ని పాపములను హరినామము కాల్చేస్తోంది. కాల్చేసిన కారణము చేత నిత్యశుద్ధుడయ్యాడు. యజ్ఞం చెయ్యాలి, యాగం చేయాలి, పూజ చేయాలి, మంత్రం చేయాలి, జపం చేయాలి, ధ్యానం చేయాలంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి అవసరం. భగవన్నామం పలకడానికి ఏమీ అక్కర్లేదు. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులను ప్రీలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరిని పేర్కొని రేని అక్కాలుని యాతనా వితతి పోనరు కానరు దుఃఖభావములు. కూలినప్పుడు, కింద పడ్డప్పుడు, పాము కనపడినప్పుడు, ఏదో తగిలి పడిపోయినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు భగవన్నామం పలకడం అలవాటైనటువంటి వాడు భగవంతుణ్ణి పొందుతాడు. కలియుగంలో భగవన్నామం పలకడం కన్నా తేలికైన మార్గము వేరొకటి లేదు. నీకు హరినామ సంకీర్తనం కన్నా, ఆయన నామం పలకడం కన్నా ముక్తి పొందడానికి కానీ, ఇహమునందు సమస్త సౌఖ్యములను పొందడానికి కానీ వేరొక తేలికైన మార్గం ఉండదు. చూడండి, ఏదైనా ఇచ్చి చాలదా, ఇది సరిపోదా నీకు అంటారు. అంటే ఇంకింతకన్నా ఏం కావాలి? చాలదా? హరినామ సౌఖ్యామృతము, హరినామము అన్న సౌఖ్యామృతం అది. ఆ అమృతం, ఆ నామం పలికినవాడు ఎవరున్నాడో ఇక వాడు సమస్తమును దాటిపోతాడు. అందుకే బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో, ఆ వేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కప వాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచుని నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను, నాటికిపుడి నీ నామస్మరణ చేతు చివునిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటారు. నామం పలికితే భగవంతుడు అంత ప్రీతి పొందుతాడు. కలియుగంలో నామం చెప్పడం ఇల్లు తుడుచుకోవడం లాంటిది.
దుమ్ము పడ్డా పడకపోయినా 2 పూట్ల ఇల్లు ఎలా తుడుచుకుంటారో అట్లా రోజు కాసేపు భగవన్నామం చెప్పడం అలవాటైతే వాడు తరించడానికి అది మార్గం అవుతుంది. అందుకే కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు అపర శివావతారులు నడిచే దేవుడిని పేర్గాంచిన 68వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు పెద్ద పెద్ద సభలలో వేల జనం మేము డబ్బిస్తాం, పళ్ళిస్తాం, బట్టలు ఇస్తామంటే అవేమీ వద్దు, ఈ పేద సన్యాసి మీ నుంచి కోరుకున్నది మీరు ఇవ్వగలిగినది అడుగుతాడు, అందరూ ఇవ్వగలరు, ఇస్తారా అని అడిగేవారు. ఒక రోజులో 2 నిమిషాల సమయం నాకు ఇచ్చేయండి, ఆ సమయం మీది కాదు కాబట్టి ఆ 2 నిమిషాలు భగవన్నామని చెప్పండి చాలదేవారు. అంటే భగవన్నామం అంత గొప్పది. భగవన్నామం క్రమంగా జ్ఞానం వైపుకి తీసుకెడుతుంది. మీరు రోజు నామాలు చెప్పుకోవడం అలవాటైందనుకోండి, లలితా సహస్రం రోజు చదువుతుంటే కొన్నాళ్ళు పోయాక ఎందుకు అమ్మవారి నామాల్లో రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక ఏమిటి ఆ నామాలకు అర్థం అని తెలుసుకోవాలనిపిస్తుంది. ఆ నామాలకు అర్థం తెలిస్తే తత్వం తెలుస్తుంది, తత్వం తెలిస్తే పరవశం కలుగుతుంది, పరవశం కలిగితే మీరు మిగిలినది మర్చిపోతారు. అక్కడ ఈశ్వరుని యొక్క అనుగ్రహం. దానికి నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మీకు లలితా సహస్రం అర్థం బాగా తెలిసిందనుకోండి, మీరు చదువుతున్నారు లలితా సహస్రం, నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత అనో, లేకపోతే ఏదో అమ్మవారి యొక్క కబరీబంధంలో తిరుగుకునేటటువంటి పువ్వులు ఉంటాయి కదా, ఆ పూల దండ గురించో ఏదో మీకు ఆ నామం వచ్చింది. వచ్చేటప్పటికి చంపకాశోక పున్నాక సౌగంధిక లసత్కచ అని నామం వచ్చింది. మీకు అమ్మవారి నల్లటి కబరీబంధం, దాని మధ్యలో ఉన్న చూడామణి, తలకి అటు ఇటు పెట్టుకున్న సూర్యచంద్రులు, పాపటలో పెట్టుకున్న కుంకం, ఆవిడ ఇలా పెట్టుకున్నటువంటి ఆ చూడామణితో కూరుకున్నటువంటి ఆభరణ విశేషం, అమ్మవారి కబరీబంధంలో పెట్టబడినటువంటి సింహాచల సంపంగి పూల దండ, అశోక పుష్పాల దండ, ఇవన్నీ కనపడి ఆ కబరీబంధం వంక మనసు నిలబడిందనుకోండి, మీకు తెలియకుండా మీరు ఏం చేస్తారంటే తర్వాత నామని చెప్పలేరు. చంపకాశోక పున్నాక సౌగంధిక లసత్కచ, చంపకాశోక పున్నాక సౌగంధిక లసత్కచ, చంపకాశోక పున్నాక సౌగంధిక లసత్కచ అంటుంటారంటే మీ మనసంతా కూడా అమ్మవారి కబరీబంధమునందు లయమైపోయింది. ఆ కొప్పు ముడిని చూస్తూ అప్పుడు భార్య ఎవరో అటువైపు వచ్చి, ఏమిటి ఈయన ఇవాళ లలితా సహస్రం ఇదే నామని చెప్తున్నారు, మరిచిపోయారా ఏమిటా అని కురివిందమణి శ్రేణి కనత్కోటి ఇరమండిత అందనుకోండి, పాడు చేసేసావేనా ధ్యానం అంటే. అంటే అక్కడ మనసు లయమైంది, ఇంకా మిగిలినవి ఏవి గుర్తు రావట్లేదు. అమ్మవారి కబరీబంధ దర్శనం చేస్తున్నాడు. నామాల యొక్క అర్థం తెలిసిందనుకోండి, అదే భగవత్తత్వం. ఆ భగవత్తత్వం తెలిసిందనుకోండి పరవశం, పరవశమే మీ యొక్క ధ్యాన స్థితికి కారణం. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఏది చూస్తున్నా నామవైభవము, ఆ ఈశ్వర తత్వం మీ యందు ప్రకాశిస్తూ మీకు గొప్ప ఆనందాన్ని ఇస్తాయి. చాలదా హరినామ సౌఖ్యామృతము, అది మీకు ఏమి ఇవ్వలేదు కనుక మీకు ఏదైనా ఇస్తుంది. ఇది ఒకటి హరినామమింతైన చాలదా చెదరకి జన్మముల చెరలు విడిపింప. ఇన్ని జన్మాలు ఒకటా రెండా, నానానేక పయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపం దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక నీరాశ ఇతేల వచ్చిది భయం బిట్లో కది ఈశ్వర అంటాడు గజేంద్రుడు. 10 లక్షల కోట్ల భార్యలు నాకన్నాడు. అంటే నిజంగా అప్పుడే ఎన్ని జన్మలిత్తానో, ఎంతమంది భార్యలో, ఎంతమంది పిల్లలో, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. ఆ జన్మ పరంపర నుంచి విడిపించడానికి ఒక్క నామం చాలదా? చాలదా హరినామ సంకీర్తనము మదినొకటి హరినామమింతైన చాలదా 10,000 నరక కోపముల వెడలింప. 10,000 నరక కోపముల యందు పడవలసిన పాపాలు తీసేయడానికి ఒక్క నామ సంకీర్తనం చాలు. ఎంత పెద్ద దూది పర్వతమైనా కాలిపోవడానికి ఒక్క నిప్పు రవ్వ చాలు, ఒక్క నామం చాలు, ఎంత సంచితమైన దగ్ధమైపోతోంది. కలదొకటి హరినామ కనకాద్రి చాలదారి బంగారు కొండ, తొలగుమని దారిద్ర్య దోషంబు చెరచ. లేదన్న బాధ పాపము వలన వస్తే పాపమును తొలగించడానికి ఆ నామం చాలు.
తెలివొకటి హరినామ దీపమది చాలదా కలుషంపు కఠిన చీకటి పారద్రోల. కఠినమైన అజ్ఞానమనే చీకటిని పారద్రోలడానికి భగవన్నామం అన్న దీపం చాలు. అయితే చివర పెద్ద ముడేశారు. భగవన్నామమునందు అనురక్తి దేనికి కలుగుతుంది అంటే భాగవతులతో కలిసి తిరిగితే వస్తుంది. వాళ్ళు ఎప్పుడూ భగవన్నామని చెప్పుకున్నంత పరవశించిపోతాడే, ఆయనతో ఉంటే ఎప్పుడు ఆ భగవత్కథలు భగవద్వైభవం అలా తలుచుకు మురిసిపోతూ ఉంటాడని మనకి కూడా అబ్బుతుంది. అందుకని కావలసింది ఏమిటంటే సత్సంగం, సత్పురుషుల సహవాసం. వాళ్ళని మనం గుర్తుపడతాం, కానీ వాళ్ళు మనని గుర్తుపెట్టి పేరు పెట్టి పిలిస్తే అంతకన్నా గొప్పతనం లేదు. అంటే సత్పురుష సహవాసం అంత గొప్ప సుమా. కాబట్టి సొగసి విభుని దాసుల కరుణ చాలదా. సత్పురుష సహవాసము చేత నామమునందు తాదాత్మ్యత కలుగుతుంది. ఇది నాకు కావాలి. ఆ నామమును పట్టుకోండి చాలు. అంటే చాలా తేలిక మార్గాన్ని ఇందులో ఉపదేశం చేసి, అబ్బాయి చాలా చిన్నది ఇచ్చాను అనుకుంటున్నావా, ఇది చాలదా, ఇంకింతకన్నా ఏమిటో, ఇంకింతకన్నా ఏం లేదు. ఎంత బాగా మాట్లాడారో, ఎంత అనునయంగా మాట్లాడారో, చాలదా. అన్నమాచార్యుల వారి వంటి వాగ్గేయకారులు ఈశ్వర కటాక్షం చేత పొందిన విద్య, వారికి తెలియని సంప్రదాయం, వారికి తెలియని పురాణ సంబంధమైన విషయాలు, వారికి తెలియని ఆరాధన రహస్యాలు ఉండే అవకాశం ఉండదు. అందుకే వారు ఏ ప్రధాన భావనతో ఒక కీర్తనని రచన చేయడం ప్రారంభం చేశారో దానికి సంబంధించిన విషయాన్ని సమగ్రంగా కీర్తనలో ప్రతిపాదించగలుగుతారు. మీరు ఈ కీర్తనని పరిశీలిస్తే ఆయన కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు అని ప్రారంభం చేశారు. శ్రీవేంకటేశ్వరుడు కొండలలో నెలకొన్నాడు, 7 కొండలలో ఉన్నాడు అన్న విషయం అందరికీ తెలుసున్న విషయం. అయితే యథార్థానికి భగవంతుడు కొండ మీద ఉండడానికి ప్రధాన కారణం ఏమిటంటే, కొండ మీద ఉన్న దేవుణ్ణి తెలుసుకోవాలంటే కొండ ఎక్కాలి. 84 లక్షల జీవరాశులలో చాలా జీవరాశులు భూమికి అడ్డంగా వెన్నుపాము ఉండేటట్టు పుట్టి అడ్డంగానే వెన్నుపాము పెరిగేటట్టుగా బ్రతుకుతాయి. మనిషి ఒక్కడు భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. అంటే మనిషి ఒక్కడే ఊర్ధ్వముఖ చలనం చేసి భగవంతుణ్ణి తెలుసుకోగలడు. కొండలలో నెలకొన్నవాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, నువ్వు ఊర్ధ్వముఖ చలనం చేస్తే తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చేటటువంటి వాడు. అందుకనే ఆయన ఆనందనిలయ విమానమునందు ఉంటాడు. అసలు ఈశ్వరుడికి పర్యాయ పదం ఆనందం. కృష్ణుడి పేరు కూడా నిజానికి కృష్ అంటే నిరతిశయ ఆనంద ఘనము. అటువంటి ఆనంద స్వరూపమైన భగవంతుడు నీకు అనుభవంలోకి రావాలి అంటే నువ్వు ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి. ఆయన కోనేటి రాయడు. సర్వసాధారణంగా నదుల యొక్క తీరాలలో ఈశ్వర దేవాలయాలు ప్రతిష్ఠితమవుతూ ఉంటాయి. అక్కడ స్వయంభూగా వ్యక్తమవుతూ ఉంటాడు. కానీ వెంకటేశ్వరుడు మాత్రం స్వామి పుష్కరిణికి ఎనలేని ప్రాధాన్యతనిచ్చి దాని పేరే స్వామి పుష్కరిణి అయింది. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతానికి సంబంధించి మనం ఇచ్చే మంగళహారతి శ్లోకాల్లో కూడా శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అంటాం. వైకుంఠమునందు విరక్తి చెంది స్వామి పుష్కరిణి తటమునందు నివసించుతున్నవాడా అని పిలుస్తారు. దీనికి సంబంధించి బ్రహ్మపురాణంలో ఒక విశేషం కనపడుతుంది. సరస్వతీ నది ఒకప్పుడు గంగానది కన్నా తాను గొప్పది కావాలి అని భగవంతుడిని ఉద్దేశించి తపస్సు చేసింది. మనకి శాస్త్రములను పరిశీలిస్తే దేనికైనా పరిష్కారం ఏది సాధించాలన్నా దానికి సాధనము తపస్సు. అసలు ఈ సృష్టి ప్రారంభంలో భగవంతుడు వాడిన మొట్టమొదటి మాట తపస్సు అంత గొప్పది. అందుకని గంగానది కన్నా తాను గొప్పది కావాలని సరస్వతీ నది తపస్సు చేయడం మొదలుపెట్టింది. పులస్త్య బ్రహ్మ అక్కడికి వచ్చారు. పులస్త్య బ్రహ్మ వచ్చినప్పుడు సరస్వతీ నదికి అధిష్టాన దేవత ఉంటుంది. ఆవిడికే కాదు, ప్రతి నదికి అధిష్టాన దేవత ఉంటుంది. ఆ అధిష్టాన దేవత అనుగ్రహించినప్పుడు ఒక రూపంతో ప్రత్యక్షమై కనపడుతుంది. అందుకే భాగవతంలో పరీక్షిత్ ప్రాయోపవేశం చేసినప్పుడు అమ్మా అని పిలిచిన నరు పొమ్మ అని ముక్తి కడకు బుత్తువట, కృపన్ లెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అంటాడు.
కాశీఖండంలో శ్రీనాథుడు కూడా గంగ అధిష్టాన దేవత ప్రాణోత్క్రమణం అవుతున్న వాళ్ళని వచ్చి ఎలా అనుగ్రహిస్తుందో చెప్తాడు. ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తము సాచి మీను నివురు అంటాడు. అటువంటి సరస్వతీ నదికి కూడా అధిష్టాన దేవత ఉంటుంది. ఆవిడ తపమాచరిస్తోంది గంగ కన్నా గొప్పది కావాలి అని. గంగానదికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఆవిడ ఒక్కతే త్రిపథగ. త్రిపథగ అంటే 3 లోకముల యందు ప్రవహిస్తుంది. ఆమె స్వర్గలోకంలో ప్రవహిస్తే మందాకిని, భూమి యందు ప్రవహిస్తే భాగీరథి, పాతాళమునందు ప్రవహిస్తే భోగవతి. 3 లోకముల యందు ప్రవహించేది త్రిమూర్తుల యొక్క స్పర్శ కలిగినది గంగానది ఒక్కటే. బ్రహ్మకమండలంలో ఆయన నిత్య వ్యాపారము చేసుకోవడానికి అంటే నిత్యకర్మ చేయడానికి ఉపయుక్తమవుతుంది. ఆదావాది పితామహస్య నియమ వ్యాపార పాత్రీజలం అంటారు శంకరాచార్యులు వారు గంగాష్టకం చేస్తూ. ఆ తర్వాత బలిచక్రవర్తి వామనమూర్తికి 3 అడుగుల నేల దానం చేసినప్పుడు ఆ వామనమూర్తి భూమిని కొలిచి ఆకాశాన్నంతటినీ కొలిచేస్తూ పెరిగిపోయాడు. ఇంతంతై వటుడింతయై మరియు తానింతై అభోవీధిపై అంతైతో యదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయి ధ్రువినిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియ్యి అని. అలా పెరిగిపోతున్నప్పుడు ఆయన పాదం వస్తోంది. చూడండి మీ పాదం మా ఇంట్లో పెట్టండి అంటారు. మీ పాదం మా ఇంట్లో పెట్టండి అంటే వాళ్ళ ఇంట్లో కూర్చుని పాదం జాపి వాళ్ళ ఇంట్లో పెడతాడా? కాదు. మీ పాదం మా ఇంట్లో పెట్టండి అంటే మీరు మా ఇంటికి రెండని. విష్ణుపాదం వస్తోంది అంటే విష్ణు వస్తున్నారని. విష్ణువెవరు? బ్రహ్మగారికి తండ్రి. అందుకని బ్రహ్మగారు గబగబా సత్యలోకంలోంచి బయటికి వచ్చి మా నాన్నగారి పాదం బయటకు వస్తోంది, కొడుకుగా మా నాన్నగారు వస్తున్నప్పుడు ఆయన కాళ్ళు కడగడం నా కర్తవ్యం అని తన పుట్టిల్లిద పొమ్మటంచునజుడున్ తన్నాభి పంకీరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్ గాంచి తత్పాదశీచనముంచేస కమండలూదకములన్ చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించే దేవనదిగా విశ్వాత్ము కీర్తి ప్రభన్ అంటారు. బ్రహ్మగారు విష్ణుపాదములు గడిగారు ఆ గంగాజలాలతో. తర్వాత భగీరథుడు తపస్సు చేస్తే గంగ పైనుంచి కింద పడుతున్నప్పుడు మధ్యలో పరమేశ్వరుడు దాన్ని పట్టాడు. భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు రామాయణం బాలకాండలో. శివుడి యొక్క శరీరానికి అంతటికీ తగిలి గంగ ప్రవహించింది. 3 మూర్తుల యొక్క స్పర్శని పొందింది. జహ్ను మహర్షి తాగి బయటికి వదిలిపెట్టారు. తస్మాత్ జహ్నుసుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. జహ్నువు తాగి శరీరంలోంచి బయటికి వదిలిపెట్టారు కాబట్టి జాహ్నవి అయింది. ఋషి తీసుకొచ్చారు కాబట్టి ఋషి స్పర్శని పొందింది, అంటే జహ్నువు శరీరంలోంచి వచ్చింది. భగీరథుడు రాజర్షి, రాజు తీసుకొచ్చాడు కాబట్టి ఒక ధర్మం కోసం తీసుకొచ్చాడు కాబట్టి అంత పవిత్రమూర్తి అయి సగరులను ఉద్ధరించింది. అంత గొప్పదైన గంగతో సరస్వతి పోటీ పడి తపస్సు చేసింది. ఆ సమయంలో పులస్త్య బ్రహ్మ వచ్చారు. పులస్త్య బ్రహ్మ అంటే రావణ బ్రహ్మకి తాతగారు. రావణ బ్రహ్మ తండ్రి విశ్వవసో బ్రహ్మ, విశ్వవసో బ్రహ్మ తండ్రి పులస్త్య బ్రహ్మ. పులస్త్య బ్రహ్మ బ్రహ్మమానసపుత్రుడు, అంటే తిన్నగా బ్రహ్మగారి యొక్క మనసులోంచి ఆవిర్భవించినటువంటి వాడు. అంత గొప్పవాడైన పులస్త్య బ్రహ్మ వస్తే సరస్వతీ నది తపస్సు చేస్తున్నాను కదా, ఇప్పుడు నేను లేవవలసిన అవసరం ఏముందని లేవలేదు, స్వాగతం పలకలేదు, అర్ఘ్యపాద్యాదులు ఇవ్వలేదు. ఎంత పూజలో ఉన్నా, ఎంత వ్రతంలో ఉన్నా, ఎంత గొప్ప కార్యం చేస్తున్నా మహాత్ములు వచ్చినప్పుడు లేచి నిలబడి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే పరమదోషం కలుగుతుంది. గజేంద్రమోక్షణ ఘట్టంలో కూడా ఇంద్రజుమ్న మహారాజు గారు అగస్త్యుడు వచ్చి లేచి నిలబడి నమస్కరించి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వని కారణం చేతనే గజయోని ఎందు పుట్టవలసి వచ్చింది. ఒకనాడాంధ్రుపుడచ్యుతున్ మనములోనుహించుతున్ మౌనియై అకలంక స్థితియున్నచో కలచజుండచూటికిన్ వచ్చి లేవక పూజింపకయున్న మౌనికని నవ్యక్రోధుడై మూఢాలుబ్ధకిరీంద్రోత్తమ యోని పుట్టుమని శాపం విచ్చ భూవల్లభ అంటారు భాగవతం 8వ స్కంధంలో. మహాత్ములు వచ్చినప్పుడు వెంటనే లేచి నిలబడి నమస్కరించి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వాలి. అలా ఇవ్వలేదు కాబట్టి అది కట్టి కుడిపేస్తుంది, చాలా పెద్ద పాపం అయిపోతుందన్న దయాహృదయంతో పులస్త్య బ్రహ్మ నువ్వు ఏ కోరికతో తపస్సు చేస్తున్నావో అది నీకు సిద్ధించకుండుగాక అని శపించాడు. ఆమె చాలా కిన్నురాలైంది. ఇంత గొప్ప కోరికతో నేను తపస్సు చేస్తున్నాను, ఈయన నా కోరిక తీరకూడదని శపించాడు అని బాధపడి ఈయన బ్రహ్మ యొక్క వంశంలో బ్రహ్మమానసపుత్రుడై వచ్చాడు.
కొడుకు విశ్వవసో బ్రహ్మ. ఆ తర్వాత ఎంత గొప్పవాళ్ళు రావాలో ఈ వంశంలో, నీ వంశము రాక్షస వంశమైపోతుంది, బ్రహ్మకోవిదులు రారు, ఇక పైన రాక్షసులు పుడతారు నీ వంశంలో అని శపించింది. ఆయన చాలా బాధపడి, నువ్వు నన్ను ఇట్లా శపించావు, ఆమె త్రిపథ గంగ, ఆమెతో సమానం ఎట్లా కాగలవు, అందుకని నీ దోషము పోయేటట్టు, దాని వలన నీకు ఇబ్బంది రాకుండా ఉండేటట్టు నువ్వు ఎటూ గంగతో సమానం కావడం సాధ్యం కాదు, కాబట్టి నేను దానినే శాపవాక్కుగా వదిలే. కానీ నువ్వు నా పట్ల చాలా క్రౌర్యంతో ప్రవర్తించి నా వంశమే రాక్షస వంశం అవ్వాలని శపించావు, శాపావకాశం ఇమ్మన్నాడు. అంటే సరస్వతీ నది అందరూ రాక్షసులైన ఒకడు మహాధర్మాత్ముడు నీ వంశంలో పుడతాడని అందుకే విభీషణుడు పుట్టాడు. తర్వాత సరస్వతీ నది మళ్ళీ తపస్సు చేసింది. చేస్తే నారాయణుడు ప్రత్యక్షమై, గంగతో సమానం నువ్వు కావడం సాధ్యం కాదు, ఆమె త్రిపథగా, అందుకని అట్లాంటి వరం ఇవ్వలేను, కానీ నేను నీకు ఒక ప్రత్యేకమైన వరం ఇస్తున్నాను. సృష్టిలో ఎక్కడా లేని ఒక గొప్ప పుష్కరిణివి నువ్వు అవుతావు. నీ యందు 300 కోట్ల తీర్థములు వచ్చి చేరుతాయి. తీర్థం అంటేనే ఋషుల యొక్క నియమాలు, తపఫలాలు అందులో నిక్షేపింపబడి ఉంటాయి. అటువంటి 300 కోట్ల తీర్థములు నీ యందు ప్రవేశిస్తాయి. కలియుగంలో నేను శ్రీవేంకటేశ్వరుడు అన్న పేరుతో అవతరించినప్పుడు నీ పుష్కరిణి సమీపంలో అవతరిస్తాను. అవతరించినప్పుడు ఎందరో వచ్చి నీ యందు స్నానం చేసి కృతార్థులవుతారు. పుష్కరిణిలలో నీకన్నా గొప్పది ఇక ఉండదు, నువ్వే గొప్పదాని అవుతావు. నీకంత గొప్ప వరం ఇస్తున్నానని వరం ఇచ్చాడు. అందుకని సరస్వతీ నది పుష్కరిణిగా వచ్చింది. స్వామి పుష్కరిణిగా వస్తే శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వరుడిగా అవతరించాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు అంటే ఎప్పుడో తానిచ్చిన వరాన్ని నిజం చేయడానికి సరస్వతీ నదిని పుష్కరిణి చేసి ఆ పుష్కరిణి ఒడ్డున వెలిసినటువంటి దయామూర్తి. అందుకే స్వామి పుష్కరిణీ స్నానం సద్గురోహో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అంటారు. స్వామి పుష్కరిణి స్నానం అంత గొప్పది.